నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తడి పొడి వ్యర్థాల సేకరణలో విఫలం. నంద్యాల పురపాలక సంఘంలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృధా. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదు. రెవెన్యూ, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ను ప్రొప్రైటర్ శ్రీనివాసులు తల్లి ఘనంగా ప్రారంభం. అమ్మ చేతి వంటను తలపించేవిగా కమ్మనైన రుచులతో. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు, వారసత్వ ఆస్తుల డాక్యుమెంటేషన్ పై త్వరలోనే మార్గదర్శకాలు. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు. మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సిఐటియు పిలుపు. నంద్యాలలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు. ధ్రువపత్రాలు లేని షాపులను అమ్మకాలు నిలిపివేత. విజిలెన్స్ డిఎస్పీ నాగభూషణ్. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ నాయకులు నిరసన. శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాలలో భారీ పొడవైన కొండ చిలువ కలకలం రేపింది. భయం గుప్పెట్లో కాలేజ్ విద్యార్థులు. ఏడాది దాటింది, సూపర్ 6 ఎక్కడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మార్పులు తీసుకొస్తున్నా కింది స్థాయిలో మాత్రం అది అమలు కావటం లేదు. నంద్యాల పురపాలక సంఘం తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించడంలో విఫలమైంది. వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలని నిబంధన ఉండగా పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి అంతా కలిపే సేకరిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు లక్షలు ఖర్చు చేసి పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి తడి వ్యర్థాలను వేయటానికి ఆకుపచ్చ, పొడి వ్యర్థాలను వేయటానికి నీలిరంగు ప్లాస్టిక్ డబ్బాలను 2021లో అందజేశారు. కానీ ఇప్పటికీ ప్రజలెవరూ తడి పొడి వ్యర్థాలను వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయటం లేదు. మున్సిపాలిటీ తరపున ఇచ్చిన డబ్బాలను సొంతానికి వాడుకుంటున్నారే తప్ప తడి పొడి చెత్త వేయటానికి ఉపయోగించడం లేదు. దీంతో లక్షలతో కొనుగోలు చేసి ప్రజలకు అందజేసిన ప్లాస్టిక్ డబ్బాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాకుండా తడి పొడి పట్టణంలో మున్సిపల్ కార్మికుల కొరత ఎక్కువగా ఉండటంతో దీంతో పట్టణంలోని ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 2-3 రోజులకు ఒకసారి మాత్రమే ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరిస్తున్నారు. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న 90 మందిలో కొందరు వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించడానికి లారీలు, ట్రాక్టర్లు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. దీంతో సిబ్బంది కొరత వల్ల పట్టణాన్ని సంపూర్ణంగా పరిశుభ్రంగా ఉంచలేకపోతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి ఎలాంటి మెటీరియల్, స్లిప్పర్స్ ఇవ్వటం లేదని, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్కర్కి ఇవ్వాల్సినటువంటి అన్ని పనిముట్లు టైంలో ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు కానీ, చెప్పల్స్ కానీ, ఆయిల్స్ కానీ, సోప్స్ కానీ, గ్లౌజులు కానీ, ఆప్రాన్స్ కానీ మనం ఇవ్వకపోతే గమనిస్తారు, మనం ఇవ్వాలి. కానీ ఇక్కడ నేను గమనించినంతలో ఇలా చెప్తున్నాను అనేసి ఏమనుకోవద్దు, చేసేమనుకోవద్దు. ఒక్కడి దగ్గర కూడా బుట్ట లేదండి, పుష్పాట్ లేదండి, శోచనీయమే. అందువల్ల పెట్టాం, శాంక్షన్ పెట్టాం, షార్ట్ టెండర్ పెట్టాం. 10th అంతా సప్లై చేసి వాడిని నడుపుతున్నామండి. ప్రతి వర్కరు సంతోషంగా వర్క్ చేయాలంటే వాడికి అవసరమైన పొరముట్లు ఇవ్వాలి, ఇచ్చి పని చేయకపోతే తోమాలి. దిస్ ఇస్ ఆల్సో క్లియర్. సో అందువల్ల శానిటేషన్ విషయంలో రాజు అయితే ఏం లేదు. మీరు కూడా శాంక్షన్స్ ఇచ్చే కాడ మీరు పెద్ద మనసుతో ప్రదర్శించాలి. అందువల్ల ఇలాగైనా ఉంటే కనుక శానిటేషన్ అనేది బాగుంటుంది. కాబట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రెండు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కాబట్టి వర్కర్స్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ, వర్కర్స్ వర్క్ చేయడానికి అవసరమైన పనిముట్లు కానీ, ఇలాంటి శాంక్షన్స్ కానీ ఇచ్చేటువంటి క్రమంలో మనం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రకారం నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఎన్ష్యూర్ అవుదాం.
ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యుల గారు ప్రస్తావిస్తే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని చెప్పారు ఆయన. వర్కర్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీ విషయాలు కానీ, శానిటేషన్ విషయాలు ఇంప్రూవ్ చేసేటువంటి క్రమాలు కానీ 60 మంది కాదు 100 మందిని పెట్టుకో, సబ్జెక్ట్ కండిషన్. నీకెంత ఆదాయం ఉందో ఆదాయం తగ్గట్లో పెట్టుకో, ఆదాయం లేకపోతే సృష్టించుకోండి అని చెప్పాడు. అందువల్ల మనమే డబ్బులు సంపాదించాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదు. ఆర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీదారుల సమస్యలు పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావటం జరుగుతుందని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ గడువు లోపల ఆర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయటం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది వెళ్ళిపోతుందండి, అర్జీ వెళ్తుంది, దీనికి మీకు రిప్లై ఇస్తారు. బట్ అక్కడ సర్వే ప్రాబ్లం ఎండోమెంట్ వాళ్ళు ప్రొసీజర్ ఏంటంటే ఏసీ ఎండో డాక్యుమెంట్స్ తో హాజరవ్వమని అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు. కమిషనర్ ఎండోమెంట్స్ కి లెటర్ వెళ్ళిందా? వేరే క్యాస్ట్ మీ క్యాస్ట్ తక్కువ వచ్చాయని 72కి మన మరాఠాలో వచ్చింది మేడం. అట్లా ఖాళీ వేకెంట్ ఉంది. శ్రీశైలం చాలా వేకెంట్ ఉన్నాయి మేడం. శ్రీశైలంలో అయితే నంద్యాల పట్టణం రాజ్ థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన
హరితవనం రెస్టారెంట్ను ప్రొప్రైటర్ శ్రీనివాసులు తల్లి ఘనంగా ప్రారంభించడం జరిగింది. హరితవనం రెస్టారెంట్ నందు లభించే రుచికరమైన వివిధ రకాల వంటకాలు, అమ్మ చేతి వంటను తలపించేవిగా కమ్మనైన రుచులతో సహజ సిద్ధమైన పదార్థాలు, మసాలాలు, నాణ్యమైన నూనెలు వాడి ఆరోగ్యకరమైన రుచికరమైన వివిధ రకములైన ఆహార పదార్థాలను అందించడం హరితవనం రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత. ఎటువంటి కృత్రిమ రంగులు, మసాలాలు, నూనెలను వాడకుండా ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని ఉపయోగిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రధాన ఉద్దేశంగా వివిధ రకమైన వంటకాలను హరితవనం రెస్టారెంట్ నందు సిద్ధం చేయడం జరిగింది. అల్సర్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ, గుండెపోటు వంటి రోగాలకు దూరం చేసేందుకు హరితవనం రెస్టారెంట్లో తయారైన వంటకాలను ఆరగించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హరితవనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఇవ్వటం జరుగుతుంది. ఇందులో దమ్ బిర్యానీ 20% తగ్గింపుతోటి ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి హరితవనం రెస్టారెంట్ను సందర్శించి రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించి సంతృప్తి చెందాలని హరితవనం ప్రొప్రైటర్ శ్రీనివాసులు కోరుతున్నారు. रिपोर्ट सीना रिपोर्ट करो ना लोपल गिरा रखनी पटना इधर सिनाना ऐसे श्योर इधर रास्ते से इधर నంద్యాల ప్రజలకు నమస్కారం. నంద్యాల ప్రజల ఆశీర్వాదం కోరుతూ మేము ఈరోజు హరితవనం రెస్టారెంట్ను ప్రారంభించాము. మా దగ్గర రుచికరమైన నాణ్యమైన వంటలు మేము ఇస్తాము. నాణ్యమైన వస్తువులే వాడుతున్నాము. అన్నీ ఫ్రెష్గా వాడుతున్నాము. మా దగ్గర చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ, మటన్ రోస్ట్ బిర్యానీ, దమ్ బిర్యానీలు, అన్ని రకాల ఫ్రై బిర్యానీలు, రోస్ట్ బిర్యానీలు అవి ఉన్నాయి. వెజ్ బిర్యానీలు, వెజ్కు ప్రత్యేకమైన పీట వేసినాము. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం ప్రజా ఉపయోగ సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ప్రారంభించిన స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సత్ఫలితాలు ఇచ్చింది. క్రయ విక్రయదారులు ఎలాంటి నిరీక్షణ లేకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. తాజాగా వారసత్వ ఆస్తుల డాక్యుమెంటేషన్పై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆస్తి యజమాని మరణించాక వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు. మిగిలిన వాటికి యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తల్లిదండ్రులు మరణించాక వారసత్వంగా వచ్చే ఆస్తుల మ్యూటేషన్లు, భూముల రికార్డుల్లో వివరాలు నమోదు సకాలంలో జరగటం లేదని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు తమ ఆస్తికి రిజిస్ట్రేషన్ ఎందుకు అన్న అపోహతో కొందరు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల మృతి చెందిన వారి పేర్లే రికార్డుల్లోనే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల్లో ఉంటే 100 ఆ పైన ఉంటే 1000 స్టాంపు డ్యూటీగా తీసుకుంటారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్లు జారీ అవుతూ ఉన్నాయి. యజమాని మరణించాక వచ్చిన ఆస్తులను వారసులుగా భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్లు చేయటం వల్ల మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్నవారి నుంచి ఈకేవైసీ తీసుకుంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి నేడు 2 రోజుల సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన రాబోయే కాలంలో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని, ప్రజలకు నీరందకపోవటం, వీధి లైట్లు వెలగకపోవటం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే, దానికి ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రజలు అర్థం చేసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లతో పాటుగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితమే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ నిరవధిక సమ్మెలో 2వ రోజుగా ఈరోజు చేస్తున్న దీక్షలను మేము నంద్యాలలో ఎంతో శాంతియుతమైన వాతావరణంతో మేము చేస్తున్నాము. ఈ సమ్మెను చేస్తున్నా కానీ కూడా మా పైన ఉండే కొంతమంది ఫిట్టర్స్ మా పైన వాళ్ళ ఆఫీసర్ల దగ్గర మెప్పు పొందాలని చెప్పి వాళ్ళకై వాళ్ళ ఫిట్లలో రాళ్ళు వేసుకొని 8 అడుగులు 7 అడుగులు ఒక్కొక్క వాళ్ళు ఉంటుంది అనమాట గుంత. ఆ గుంతలో వాళ్ళు రాళ్ళు వేసుకొని వాళ్ళు ఒరిజినల్ వాల్ ఆపరేటర్లు అయితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు పైన ఉండే ఫిట్టర్స్ ఆ ఫిట్టర్స్ వాళ్ళకు కీ రాడ్డు పెట్టనీకి రాక వాళ్ళ ఆపరేటర్లు వాళ్ళు ఓపెన్ చేయనీకి రాక సార్ దీంట్లో రాళ్ళు వేసినారు, బురద ఉంది అనేది మా కార్మికుల పైన అబండాలు చెప్తున్నారు. చెప్పి ఒక రాయి బయట నుంచి తీసుకొని వచ్చి ఇట్లా పైన పెట్టి అంత మట్టి తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టి సార్ మేము ఈ రాళ్ళు తీస్తున్నామని చెప్పి ఫోటోలు ఫేక్ వీడియోస్ తీసి పెడుతున్నారు. సరే మీరు దైవశక్తులు అనుకుందాము, దైవశక్తి అనుకుంటే మీ చెయ్యి ఒక్కొక్కరు చెయ్యి 8 అడుగులు 7 అడుగులు ఉందా? లేదు కదా. 8 అడుగులు 7 అడుగులలో ఉండే గుంతలు లేక మీకు రాళ్ళు ఎట్లా అందుతుంటాయి? వీళ్ళు మా పైన మేము చేసే నిరవధిక సమ్మెను శాంతియుతంగా మేము చేస్తుంటే మా పైన అబండాలు వేసి వాళ్ళకేమన్నా ఆఫీసర్ చెప్పినారేమో, కార్మికులు పోయినారు మీరు బాగా చేస్తే మీకు బంగారు కిరటాలు చేపిస్తామని అన్నారు. ఎట్టనో ఇంకతనే తెలియదు. మా పైన లేనిపోయిన అబండాలు ఆరాటాలు చేస్తున్నారు. మేము ఇంత శాంతియుతంగా చేసుకుంటుంటే ఈ నిరసన కూడా మా నిరసనను వాళ్ళు భగ్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. మేము ప్రజల పైన మాకు కోపం లేదు, మాకు ఆఫీసర్ల పైన మాకు కోపం లేదు. మాకు మొత్తం మేము ఇప్పుడు మా ఆవేశం వల్ల కోపం ఇవ్వం అనేది ఏం లేదు. మా పోరాటం ఇది. నంద్యాలలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం, కమిషనర్ అండ్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం నంద్యాలలో పలు పురుగుల మందుల ఎరువుల దుకాణాలను, విత్తన దుకాణాలను మరియు విత్తన శుద్ధి కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం సహాయ వ్యవసాయ సంచాలకులు కమలాపురం నరసింహారెడ్డి మరియు విజిలెన్స్ డీఎస్పీ అనంతపురం నాగభూషణం, మండల వ్యవసాయ అధికారి నంద్యాల ప్రసాదరావుతో కలిసి పలు విత్తన ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలలో మరియు గోడౌన్లలో తనిఖీ చేసి విత్తన మరియు ఎరువుల నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను, వివిధ రకాల అనుమతి పత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా న్యూ వసువాహిని ఆగ్రో ఏజెన్సీస్ నందు 84,000 విలువైన మరియు శివ సంతోష్ రెడ్డి ఏజెన్సీ నందు 70,000 రూపాయల విలువైన ఎరువులను సరైన ధ్రువపత్రాలు చూపించినందున తాత్కాలిక అమ్మకపు నిలుపుదల చేయడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ కాలనీ వద్ద జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ నాయకులు నాగరాముడు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి ఇచ్చిన ఆమె సూపర్ 6 పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని అమరావతి ప్రకటించి 26 జిల్లాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికార విరాంతులకి కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, నిరుద్యోగుల యొక్క నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం, అమరావతి ఫ్రీ జోన్గా ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తాము. వాటితో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి శాఖల్లో స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో కానీ నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో స్థానికులకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి యువకుల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు నిరుద్యోగుల కోసం నేను అండగా ఉంటాను, మీ ఇంట్లో ఒక అక్కను డాక్టర్గా గాను ఒక చెల్లిని కలెక్టర్ గాను ఇలా టీచర్గా గాను నేను చూస్తానని చెప్పేసి వాగ్దానాలు చేపట్టినటువంటి లోకేష్ గారు ఈరోజు నిరుద్యోగత ఊస అనేది ఎక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడే కానీ ఎత్తకపోవడం అనేది చాలా బాధాకర విషయం. వాటితో పాటు నాకు 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు రాజకీయంలో అని చెప్పేసి ప్రతిరోజు మీడియా ముందు కూడా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మన సీఎం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. కానీ మీ అనుభవం ఈరోజు ఏ వైపు వెళ్తున్నది కాబట్టి మీ అనుభవాన్ని ఈరోజు స్థానికులకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగం ఉపయోగపడే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఏఐవైఎఫ్ విజ్ఞప్తి చేస్తున్నాం. వాటితో పాటు ఈరోజు కోచింగ్ సెంటర్లో పీజీలు డిగ్రీలు ఇంటర్మీడియట్లు అయిపోయి చేసుకొని వేలాది మంది బీటెక్లు ఎంసీఏలు పూర్తి చేసుకుని వేలాది మంది కూడా ఈరోజు కోచింగ్ సెంటర్లో వేల ఫీజులు కడుతూ ఈరోజు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు నోటిఫికేషన్ రాకపోవడం అనేది చాలా బాధాకరం. వాటితో పాటు ఫీజులు కట్టలేక వాళ్ళ యొక్క భార్యల యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఈరోజు కోచింగ్ సెంటర్లలో కూడా ఫీజులు కడుతున్న తరుణంలో ఇంతవరకు కూడా వాళ్ళకు నోటిఫికేషన్లో అవకాశ అర్హత లేకుండా పోతుందంటే వయో పరిమితి అనేది కూడా తగ్గిపోవడంతో వాళ్ళ ఉద్యోగానికి కూడా అనర్హులుగా ఏర్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచన లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టుల్లో విద్యుత్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అదే వాటితో పాటుగా మన వ్యవసాయ శాఖలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా వాటిలో ఉన్నటువంటి పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేయాలి. ఆ భర్తీకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు వహించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో చేపట్టి రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ డబుల్ ఇంజిన్ సర్కారును కూడా దూయగొడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నాగరాముడు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాలలో భారీ పొడవైన కొండచిలువ కలకలం రేపింది. కళాశాలలోని వాటర్ ట్యాంక్లో భారీ కొండచిలువ ఉండటాన్ని గమనించిన విద్యార్థులు కాలేజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పాలిటెక్నిక్ సిబ్బంది పొడవైన భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖకు చెందినటువంటి స్నేక్ క్యాచర్ రమేష్కు సమాచారం అందించడంతో కొండచిలువ ఉన్నటువంటి నీటి ట్యాంకర్ వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ రమేష్ భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని సంచులు వేసి అటవీ ప్రాంతానికి దూరంగా తీసుకుని పోవడంతో విద్యార్థులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చెల్లు ఎదురుగా నా చెల్లు పాప కాదు ఎవరు తీసుకున్నారులే గోతం సరిపోదు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచిన అనంతరం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అరకొర హామీలు తప్ప ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు, పూర్తి స్థాయిలో అమలు చేయలేదని దీనిని నిరసిస్తూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంగా మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని, గృహ నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవి ఇప్పటికీ అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని,
ఓటు అడిగే సమయంలోని పేదల్ని ఉపయోగించుకొని ఆపై వారి సమస్యలను విస్మరించడం ప్రభుత్వం తీరును నిరసిస్తుందని, నేటికి ఎంతోమంది నిరాశ్రయాలుగా జీవిస్తూ జీవన హక్కుల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇది శ్రమజీవులపై జరిగే సామాజిక వివక్షకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కమిటీ తరఫున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు. ప్రధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలుగా వస్తా ఉంది. సూపర్ 6 పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అయితే నేటికి కూడా సూపర్ 6 పథకాలు 1-6 తప్ప ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పేసి ఆ రకమైనటువంటి హామీలో భాగంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా నంద్యాల జిల్లాలో ఏ ఒక్క గ్రామాల్లో గానీ పట్టణంలో గానీ ఎక్కడ కూడా అర్జీదారులు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఈ రోజు సచివాలయంలో గానీ ఆన్లైన్ లో కూడా అర్జీ తీసుకునే పరిస్థితి లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీగా నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల మరి ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.